ఈరోజు శాసనసభ సమావేశానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఎంఆర్ఓ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంపీటీసీలకు వేదిక ముందన్న చేసుకుంటూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి గీసుకొండ మండల జెడ్పీటీసీ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ గీసుకొండ మండలంలో 9 ఎంపీటీసీలు ఆప్షన్ మెంబర్ ఉండడం జరిగింది సార్. అందులో కృష్ణనగరం ఎంపీటీసీ గారు చనిపోవడం జరిగింది. ఈరోజు వేదిక మీద ఎంపీటీసీలు అందరితో భాగంగా తాను లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఆ విషయంలో ఒక 2 నిమిషాలు చౌదరి గారు తొందరగా రెడీ ఉండండి. ఓకే, విశ్వనాథపురం గ్రామ కోరుతున్నాం. సర్పంచ్ గారు అందరూ చూడండి ఒకసారి. ఇక్కడ 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 చూడండి. చేసుకోవడం జరిగింది. అయినా కూడా ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినాయో తెలుసు, మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో తెలుసు. అయినా సరే ఈ రోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజు విడుకోలు సమావేశం ఏర్పాటు చేసుకున్నందుకు కూడా మండల ప్రజలకి, ఇక్కడ ఉన్న అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఎమ్మెల్యే గారికి మా మండలం తరఫున అభినందనలు సార్. ఉన్నది తీసేసి చూస్తుంటే వాళ్ళని నిజంగా ఎన్నికల వాళ్ళని చూస్తుంటే నాకైతే కళ్ళకు వీలు వచ్చింది. రాజకీయాల గురించి మనం ఇంకేదైనా మాట్లాడవచ్చు, కానీ ఓట్లు వచ్చినాయని చెప్పి వాళ్ళని మభ్యపుచ్చి 3 లక్షలు ఇస్తాం పుట్టడుగా అని చెప్పి ఫోన్ తీసినాయని ₹1,00,000 స్నాప్ లెవెల్కి వచ్చేవారు, లెటర్ లెవెల్ వరకు లేదా ₹1,00,000 స్నాప్ వేస్తే మిగతా ₹1,00,000 ఇస్తారంటే ఉన్న బోడో కొంచెం అమ్ముకొని ఫౌండేషన్ లేపి కొన్ని అయితే లెటర్ లెవెల్స్ కూడా వచ్చినాయి. కానీ ఏ ఒక్కరికి కూడా రూపాయి కాదు.
రెండోది ఇవాళ ఆర్థిక పరిస్థితి కూడా చూస్తే మీ అందరికీ తెలుసు, చూస్తూనే ఉన్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేయడమే కాకుండా అప్పుడు సర్పంచుల నుంచి మాట్లాడి నిజంగా నాకు బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. నేను అనుకోవడము మనము పోసమ్మ తండ పల్లారి కూడా పోసమ్మ తండకి అక్కడ సర్పంచ్ బాబు పిలిచింది, గ్రామ పంచాయతీ బిల్డింగ్ పూర్తి చేసిన సార్, మీరు వస్తే మాకు సంతోషం, ఓపెన్ చేయండి అని వచ్చి పైన ఓపెన్ చేసి కూర్చోండి. ఏం చెల్లె ఏమేమి పనులు చేసినావా సార్, ఈ గ్రామ పంచాయతీ నేనే పెట్టినా, ఎంత అయింది అంటే 12 లక్షలు అయ్యాయి. మరి పైసలు వచ్చినాయి అంటే ₹1 రాలేదు సార్. తొందర కట్టు 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 అన్నారు. కట్టిన తర్వాత నాకు దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు ఇది ఒకటే కాదు సార్, 2 సీసీ రోడ్డు కూడా వేసిన 2 సంవత్సరాలు అయితే ₹1 వస్తలేదు సార్, నీ పుణ్యం ఉంటుంది మీరు ఇవ్వాలి సార్ అన్నారు. నిజంగా నాకు ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు. అదే అంటారు చూసావా, పుల్లెంటే పిల్లలు కట్టిన తర్వాత తన పిల్లలు తయారు చేయలేదంట, మామ కూడా ఆకలైతే తన పిల్లలు తనే తింటుందంట. ఇవాళ వాళ్ళ సర్పంచులను, జడ్పీటీసీలను, ఏపీటీసీలను ఎవరిని వదిలిపెట్టలేదు, అందరూ అప్పుడప్పుడు